కానీ కేటీఆర్ గారు మరి తెలంగాణ కేవలం ఇలా ఎలక్ట్రిక్ మొబిలిటీ అంటే ఈ క్లైమేట్ చేంజ్ జరుగుతున్న ఈ క్రమంలో భూగోళానికి ప్రమాదం పొంచి ఉన్న ఈ తరుణంలో పెట్రోలు డీజిల్ వాడకం తగ్గించి ఎలక్ట్రిక్ ఎనర్జీని పెద్దగా మరి ప్రమోట్ చేయాలనుకుంటున్న ఈ తరంలో చైనా మనకందరికన్నా కూడా ముందు వరుసలో ఉంది. మనం చైనాతో పోటీ పడాలని కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఒక్కటే దెబ్బకొక క్వాంటమ్ లీప్ అంటే ఒక జంప్ వేస్తే మనం 100 అడుగులు కాదు కదా 1 కిలోమీటర్ జంప్ చేయాలన్న ఒక గొప్ప ఆలోచనతోని మొబిలిటీ వ్యాలీ అని చెప్పేసి తీసుకొచ్చారు. మొబిలిటీ వ్యాలీ వల్ల మొబిలిటీ వ్యాలీ అంటే ఒక బజ్ క్రియేట్ చేయాలి. నేను ఇంతకుముందే చెప్పిన ఎయిర్ షో కానీ ఎలక్ట్రానిక్ షో కానీ లేకపోతే కార్ షో కానీ ప్రీమియర్ కార్ షో కానీ ఇవన్నీ చేసేది ఒక బజ్ క్రియేట్ చేయడం. అదేవిధంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యాలీని క్రియేట్ చేయాలని చెప్పేసి ఆనాడు ఫార్ములా ఈ రేస్ అంటే ఎలక్ట్రిక్ రేసింగ్ కార్లు హైదరాబాద్కి వచ్చినాయి. నిజానికి హైదరాబాద్లో మనకు అట్లాంటి రేసింగ్ ట్రాక్ లేదు, కానీ ఉన్న వసతులనే వాడుకొని డబ్బులు సేవ్ చేసుకుంటూ ఇప్పుడు ఉన్నట్టుగా గోపనపల్లిలోనో లేకపోతే శంషాబాద్లోనో లేకపోతే ఇంకో దగ్గరనో మొబిలిటీ ఏమంటారు ఫార్ములా రేసు ట్రాక్ నిర్మించడం కష్టం కాబట్టి ఉన్న ఈ ట్యాంక్ బండ్ ప్రాంతాన్నే ఆ నెక్లెస్ రోడ్నే ఫార్ములా రేస్ ట్రాక్గా మార్చుకొని అతి తక్కువ పైసలతోని 9th ఎడిషన్ ఆఫ్ ఫార్ములా ఈ ఫిబ్రవరి 2023లో జరిపినరు. ఎంతోమంది ప్రముఖులు అటెండ్ అయ్యారు, ఎంతోమంది సినీ ప్రముఖులు అటెండ్ అయ్యారు, క్రీడా ప్రముఖులు అటెండ్ అయ్యారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా అటెండ్ అయ్యారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆ పెట్టుబడి వల్ల దాదాపుగా 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని నీల్సన్ సంస్థ చాలా స్పష్టంగా వివరించింది. దాని తర్వాత అమర్ రాజా ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఇంకా రకరకాల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చినాయి. మరి ఇవన్నీ వచ్చిన తర్వాత మరి 10వ ఎడిషన్ వచ్చే వరకల్లా ప్రభుత్వం మారిపోయింది. మరి ఆ ఫార్ములా ఈ సంస్థ ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మరి కంటిన్యూ చేద్దామంటే అర్ధాంతరంగా రేవంత్ రెడ్డి మధ్యలో డిస్కషన్ ఏం జరిగిందో రేవంత్ రెడ్డికే తెలుసు, వాళ్ళకే తెలుసు. అర్ధాంతరంగా ఆ అగ్రిమెంట్ అనేది రేవంత్ రెడ్డి రద్దు చేసిండు. అంతకు ముందే 10th ఎడిషన్ ఫార్ములా రేసు జరగాలని చెప్పేసి 40 కోట్ల రూపాయలు అఫీషియల్ హెచ్ఎండిఏ అకౌంట్ నుండి ఫార్ములా ఈ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది. మనీ పంపించింది గవర్నమెంట్ ఏజెన్సీ. కేటీఆర్ గారు ఇదే పత్రికా సమావేశంలో దేశంలో ఏ మంత్రి చేయని సాహసం కేటీఆర్ గారు చేసిండ్రు. నేను మళ్ళీ చెప్తున్నాను, వేరే ఎవరైనా మంత్రి ఉంటే మాత్రం నాకు సంబంధం లేదు ఆఫీసర్లు చేసిండ్రు అంటారు. నాకేం సంబంధం లేట్టుకో కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో అంటున్నారుగా, కర్ణాటకలో ఆర్సీబీ ఏమంటారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాంపీడ్లో పోలీసు కమిషనర్తో సహా 9 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసిండ్రు. ఎవరు? సిద్ధరామయ్య, డికే శివకుమార్. పోలీసు కమిషనర్ అసే వద్దు ఈ ర్యాలీ వద్దు నాయన, ఈ ర్యాలీ వల్ల ఇబ్బంది అవుతుంది, ఒక 5 రోజుల తర్వాత ర్యాలీ పెట్టుకుందామంటే డికే శివకుమారు సిద్ధరామయ్యలు వీళ్ళు ర్యాలీ ఇవాళ ఉండాల్సిందే, మంచిగా పబ్లిక్లో మంచి మూడ్ ఉందని చెప్పి పోలీసు కమిషనర్ సలహాలను పెడచెవిన పెట్టి ర్యాలీ చేసినందుకు 11 మంది చచ్చిపోయినరు, దాదాపుగా 70-80 మంది ఇంజూర్ అయినరు. కానీ మీరేం చేసిండ్రు? పోలీస్ కమిషనర్ను 9 మంది పోలీసులకు సస్పెండ్ చేసి మీ సీట్లు మాత్రం కాపాడుకున్నారు. ఇది మీ కల్చర్, కాంగ్రెస్ కల్చర్. కానీ కేటీఆర్ గారు అలాంటి తప్పులు చేయలేదు. నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం చైనాతో పోటీ పడాలని నేను ఇది పెట్టిన మొబిలిటీ వ్యాలీ పెట్టినా అని చెప్పి అఫీషియల్గా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఫార్ములా అకౌంట్కి ట్రాన్స్ఫర్. ఇప్పటికి కూడా 40 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్ములా ఈ అకౌంట్లోనే ఉన్నాయి. ఇలా ఆ అకౌంట్ అలాగే కంటిన్యూ అయి ఉంటే ఫార్ములా ఈ 10th ఎడిషన్ కంప్లీట్ అయి ఉంటే 11th ఎడిషన్ కంప్లీట్ అంటే 13th ఎడిషన్ కంప్లీట్ అంటే ఇలా దేశంలో కాదు ప్రపంచంలో ఉండే ప్రఖ్యాత ఫార్ములా ఈ కార్ సంస్థలు కానీ ఎలక్ట్రిక్ బ్యాటరీ సంస్థలు కానీ లేకపోతే ఈ టెస్లా లాంటి సంస్థలు కానీ బైడు లాంటి సంస్థలు కానీ ఇవన్నీ కూడా తెలంగాణకు వచ్చేవి. కానీ ఇవన్నీ తెలంగాణకు రాకుండా పోయినాయి. కేవలం రేవంత్ రెడ్డి ఈ అర్ధాంతరంగా అగ్రిమెంట్ను రద్దు చేసిండు. నిజంగా రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఎవరిని అడిగి రద్దు చేసినావయ్యా నువ్వు? ఇది తెలంగాణ పిల్లల మీద రెఫరెండం పెట్టినావా? లేకపోతే ప్రజల సలహాలు ఏమన్నా తీసుకున్నావా?
లేకపోతే ఫార్ములా ఈ గురించి ఏమైనా చెప్పినావా? ఏమీ చెప్పలే. నిజానికి నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం మీరు నిందితుడని ఎవరైతే కేటీఆర్ గారిని అంటున్నానో ఆయన పర్సనల్ అకౌంట్లో ఒక్క పైస కూడా ప్రభుత్వ పైస లేదు. ఫార్ములా ఈ నుంచి కేటీఆర్ గారికి ఒక్క పైస కూడా రాలేదు. అది 700 కాదు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఆదాయం వచ్చే విధంగా కేటీఆర్ గారు ఆనాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం పెట్టిన ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ని అర్ధాంతరంగానూ రద్దు చేయడం వల్ల ప్రజలకు వచ్చే 1,000 కోట్ల రూపాయల ఆదాయం పోయిందనేదే నిజం. కానీ ఆ నిజాన్ని తొక్కిపెట్టి కేటీఆర్ గారి మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కేసు పెట్టిండ్రు. సరే పెట్టిన తర్వాత మీరు ఏసీబీ ఆఫీసులో మరి జనవరి 11వ తారీఖు నాడు ఇదే సంవత్సరం మీరు ఏసీబీ ఆఫీసులో దాదాపు 4-5 గంటల పాటు ఆయనను విచారించారు. ప్రజల ముందర కేటీఆర్ గారు ఏం చెప్పిండ్రో అదే చెప్పిండ్రు. కేటీఆర్ గారు ఇక్కడైతే ఏం చెప్పిండ్రో, నేనయ్యా బాబు నేనే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఆ అరవింద్ కుమార్ కానీ లేకపోతే ఆ మేనేజింగ్ డైరెక్టర్కు నేనే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అని చెప్పి చాలా గొప్పగా చెప్పిండు. మీ కాంగ్రెస్ వాళ్ళ తీరుగా ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ను లేకపోతే మిగతా వాళ్ళంతా బలిచ్చినట్టుగా బలియలే. కేటీఆర్ గారు నిజాయితీ ఉన్న నాయకుడు కాబట్టి, నికార్సైన నాయకుడు కాబట్టి, కలేజా ఉన్న నాయకుడు కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్ నేనే ఇచ్చిన, రాష్ట్ర ప్రయోజనాలకు ఇచ్చిన, నా అకౌంట్లో పడలేదు ఫార్ములా అకౌంట్లో పడని చెప్పిన దీశాలి కేటీఆర్ గారు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు, సిద్ధరామయ్య, డికే శివకుమార్ వాళ్ళ తోలు కాపాడుకోవడం కోసం, వాళ్ళ సీట్ కాపాడు కోసం 9 మంది పోలీస్ అధికారులను కమిషనర్ ఆఫ్ పోలీస్ సస్పెండ్ చేసిండ్రు. అది మీ కల్చర్, ఇది మా కల్చర్. కేసీఆర్ గారు మాకు నేర్పించిన ఒక గొప్ప విలువలున్న సంస్కృతి ఇక్కడ ఉన్నది. మీరు ఆ రోజు జనవరి 11 నాడు మరి 3-4 గంటలు చేసిండ్రు. ఆయన మొత్తం కూడా చెప్పిండ్రు ఎట్లా ఉంది అంతా కూడా రికార్డ్ మీద ఉంది. ఇందులో దాచిపెట్టుకోవడానికి ఏం లేదు. నీలాగా బ్యాగుల్లో డబ్బులు మోసుకుపోయిన వ్యవహారం కాదు. గవర్నమెంట్ అకౌంట్ నుంచి ఫార్ములా ఈ అకౌంట్ అఫీషియల్ అకౌంట్కి పోయింది. ఇక నువ్వు మళ్ళీ ఏం ఎగ్జామిన్ చేస్తావు? ఇక్కడే అసలైన నిజం ప్రజలందరూ కూడా గమనించాలి. కేటీఆర్ గారు ఇవాళ వీరోచిత పోరాటం చేస్తూ ఉన్నాడు. 6 గ్యారంటీలు ఇచ్చినావు, గ్యారంటీలు ఏవి కాలే. రుణమాఫీ పూర్తిగా చేయలే, రైతు భరోసా రావడం లేదు, విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉన్నది, మహిళలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, మూసీ నది సుందరీకరణ పేరుతో నీ పేదల జీవితాలు నాశనం చేస్తున్నావు. మరి ఫార్చ్యూన్ వ్యాలీ లేకపోతే 4th సిటీ లేకపోతే ఇంకేదో అని చెప్పేసి మీ 4 బ్రదర్స్ కలిపి 4 బ్రదర్స్ సిటీ అని చెప్పేసి ఒక ప్రైవేటు సిటీని మీరు మరి అటువైపు చేసుకుంటా ఉన్నారు. ఇవన్నిటిని కూడా కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. అడుగడుగున మీ అన్యాయాలను, మీ అక్రమాలను, మీ దోపిడీని, మీ దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ గారి మీద 14 కేసులు పెట్టింది. నిన్న చిల్లర రాజకీయాలు చేయకు రేవంత్ రెడ్డి అంటే కేసు, హౌలా అంటే కేసు. హౌలా అంటే మీనింగ్ తెలుసా రేవంత్ రెడ్డి నీకు? ఫూల్ అని అర్థం, అమాయకంగా ప్రవర్తించకు అని అర్థం హౌలా అంటే.